దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ సమయములో మన ధ్యానార్థము నిమిత్తము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించినప్పుడు, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. చదవబడిన వాక్య భాగములో దేవునిని సేవింపనొల్లని జనము రాజ్యము నిలువదు, నిర్మూలము చేయబడునని చెప్పగా మనం విన్నాం. ఈ వాక్య భాగములో నుండి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవలసిన ఆత్మీయ సత్యములు ఏమిటంటే, దుర్మార్గుల అంతము. దుర్మార్గుల అంతము. దేవునిని సేవించేటువంటి జనము ఆయన ముఖ దర్శనము చేయువారై ఉన్నారు. ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుదురు. మరి ప్రభువును సేవించే విషయములోను, ఆయనను ఆరాధించే విషయములోను, ఆయనను స్తుతించే విషయములోను మనమందరము ఏక మనస్సు కలిగి ఏక ఆత్మతోనూ ప్రభు సన్నిధిలో పాలు పొందుతూ ఉన్నప్పుడు పరలోక ఆశీర్వాదముల చేత మనము దీవించబడుతాము. మన చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా దీవించబడతాయి. ఈ వాక్య భాగములో ప్రారంభములో మనము చదివినటువంటి మాటలు ఏమిటంటే, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. జనములు కానివ్వండి, రాజ్యములు కానివ్వండి, ఎవరైతే ప్రభువును సేవించలేని వారుగా ఉంటున్నారో వారు నిర్మూలము చేయబడుదురు అని మనము చదివాము గనుక, ఇటువంటి ప్రజల యొక్క అంతము ఎలా ఉంటుందో దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, దుర్మార్గుల అంతము అని నేను చెప్పాను కదా. మరి ఈ దుర్మార్గమైనటువంటి జీవితం మానవునిలో కలిగి ఉన్నంత వరకు దేవునిని సేవించలేడు. ఏ రాజ్యములైతే దుర్మార్గముగా ఉంటున్నాయో వారు ప్రభువును సేవించలేని జనాంగముగా కనబడుతూ ఉన్నారు. అటువంటి రాజ్యములు, అటువంటి జనములు నిర్మూలము చేయబడనని చెప్పబడినట్లుగానే మరి దావీదు భక్తుడు కీర్తనలు 37వ కీర్తన 38వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, 37వ కీర్తన 38వ వచనములో, ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని చెప్పబడుతూ ఉన్నది. దుర్మార్గులు అని మనము గమనించినప్పుడు ఈ దుర్మార్గులు ఎలాంటి వారై ఉన్నారంటే భక్తిహీనులుగా ఉంటున్నారు. భక్తి కలిగినటువంటి ప్రజలు దేవునికి భయపడేవారుగాను, దేవుణ్ణి ప్రేమించేవారుగాను, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన నామమును స్మరణ చేసేటువంటి వారుగా ఉన్నారు. మరి ఎవరైతే భక్తిహీనులుగా ఉంటున్నారో వారి జీవితాలు దుర్మార్గముతో నిండి ఉంటాయి. దుర్మార్గపు ఆలోచనలతోనూ, దుర్మార్గపు క్రియలతోనూ, దుర్మార్గపు పనులతో తమ కాలములను గడిపేవారుగా ఉంటున్నారు. కనుకనే ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని చెప్పబడినట్లుగానే ఎవరైతే భక్తిహీనులుగా తమ జీవితాలు కొనసాగుతూ ఉన్నట్లయితే, నా ప్రియ దేవుని బిడలారా, ఈ సమయంలో దేవుని వాక్యము ద్వారాగా మనం తెలుసుకోవలసినటువంటి ఆత్మీయ ఆలోచనలు ఏమిటంటే,
భక్తి కలిగిన జనాంగముగా మనం మారాలి. కడవరి దినములలో భక్తిహీనత అనేది భయంకరముగా తాండవమాడుచు ఉన్నది. ఎందుకంటే కాలం అనేది చాలా క్లుప్తముగా ఉన్నది. సాతాను యొక్క ఉద్దేశము తనకు కొంచెము కాలముగా ఉన్నది కాబట్టి ఆ కొంచెం కాలములోనే ఒక తరాన్ని ఎలాగైనా దేవుని నుండి దూరము చేయాలని అనేకుల యొక్క హృదయములలో భక్తిహీనత కలుగు చేస్తూ ఉన్నది. కనుకనే దుర్మార్గముగా ప్రవర్తించడం, దుర్మార్గముగా జీవితాలలో వారు కొనసాగుతూ ఉన్నారు. ఈ దుర్మార్గులను గురించి పరిశుద్ధ లేఖనములనేవి వారి యొక్క అంతం అనేది, న్యాయ తీర్పు అనేది బహు భయంకరముగా ఉండబోచు ఉన్నది. కనుక దేవుడు మనలను దుర్మార్గులుగా సృష్టించలేదు, కానీ తల్లి గర్భమందు రూపించక మునుపే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనము సాతాను చేతిలోనికి మనం వెళ్ళిపోకుండానట్లు, సాతాను యొక్క క్రియలను మనం అనుసరింపకుండానట్లు, ఎవరైతే ప్రభువును అంగీకరించేవారుగా ఉంటున్నారో, తమ సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరించేవారుగా ఉంటున్నారో వారి జీవితాలు బాగుపడతాయి. వారు పరలోక రాజ్యమునకు సిద్ధపడేవారుగా ఉంటున్నారు. కనుకనే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనమందు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. భక్తిహీనులందరూ కూడా తలంచేటువంటి మాటలు ఏమిటంటే, మేము వెళ్ళే మార్గం మంచిదిగానే ఉన్నది, మేము కొనసాగే త్రోవలన్నీ కూడా చాలా బాగున్నాయి అని తలంచు వెళ్ళేవారుగా ఉంటున్నారు. మరి తలంచి అటువంటి మార్గములలో వెళ్ళేటువంటి ప్రజలు తుదకు మరణమునకు దారి తీస్తుందని చెప్పి దేవుని వాక్యము బోధించుచూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, భక్తిహీనులకు అంతం అనేది, లేకుంటే దుర్మార్గుల యొక్క అంతం అనేది బహు భయంకరముగా కనబడును. మనము భక్తిహీనులంగాను దుర్మార్గులుగాను అలా జీవించాలని ప్రభువు ఏనాడు కూడా ఆయన మనకు బోధించలేదు. కానీ ఆయన బోధించినదల్లా కూడా మంచి మార్గములను ఆయన మనకు బోధించుచూ ఉన్నాడు. కనుకనే ఈనాడు దేవుని ప్రజలమైనటువంటి మనలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రతి ఆలోచనలనేవి అది సత్ప్రవర్తన కలిగినటువంటి వారముగాను, సత్క్రియలు కలిగినటువంటి వారముగాను, మరి భక్తిహీనులకు ఉండేటువంటి మార్గాలన్నీ కూడా దుర్మార్గపు యొక్క ఆలోచనలను బట్టి దుర్మార్గపు యొక్క మార్గములలో వారు వెళుతూ ఉంటారు, దుర్మార్గపు యొక్క క్రియలను వారు చేస్తూ ఉంటారు. కనుకనే వారి యొక్క అంతం అనేది మరణముతో పోల్చబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, ఇదే అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనమందు మనము గమనించినట్లయితే, 6వ అధ్యాయము 20వ వచనం 21వ వచనములో, మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారయుంటిరి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా, వాటి అంతము మరణము అని చెప్పబడుతూ ఉన్నది. దుర్మార్గపు యొక్క క్రియలను చేసేటువంటి వారు, దుర్మార్గులుగా బ్రతుకుచున్నటువంటి వారు, భక్తిహీనులుగా ఎవరైతే కనబడుతూ ఉన్నారో వారి యొక్క అంతం అనేది మరణము సంభవిస్తూ ఉన్నది. పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పబడుతున్నట్లుగానే నా ప్రియ దేవుని బిడలారా, దుర్మార్గు పనులు చేసేటువంటి, దుర్మార్గపు యొక్క క్రియలలో నడిచేటువంటి వారి యొక్క అంతం అనేది బహు భయంకరముగా ఉన్నది. కనుక కడవరి దినాలలో దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలని ఈ రాత్రి వేళ నేను మీకు తెలియజేసేటువంటి మాటలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో మనం గమనించినప్పుడు, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవునని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాము.
నా ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యములన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుని యొక్క సువార్తకు విధేయతను మనం చూపాలి. దేవుని యొక్క సువార్తకు మనము లోబడాలి. దేవుని యొక్క సువార్తను మనం విని దేవునిని మనము సేవించుచూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములనేవి ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది. కనుక ఎవరైతే దుర్మార్గపు కార్యములను చేసేవారుగా ఉంటున్నారో వారి యొక్క అంతం అనేది బహుభయంకరముగా ఉంటుందని చెప్పి నేను ముందుగా మీకు తెలియచేసినట్లుగానే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించుచూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువనెరదు నిర్మూలమగును గనుక మనము దుర్మార్గులముగా కాకుండా, భక్తిహీనులముగా కాకుండా భక్తి కలిగినటువంటి ప్రజలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం అనేది మనలను హెచ్చరిస్తూ ఉన్నది. కనుక ఎవరైతే ఈ వాక్యమునకు విధేయత చూపుతుంటారో, దేవుని యొక్క సువార్తకు విధేయత ఎవరైతే చూపుతారో వారు రాబోవచ్చున్నటువంటి న్యాయ తీర్పు నుండి తప్పించుకోగలుగుతూ ఉన్నాము. మనందరి జీవితాలు ప్రభు హస్తములో ఉన్నావు గనుక ఆయన మనలను ఏ విధముగా నడిపించాలని చెప్పి అనుకుంటాడో ఆ విధంగా మనము ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఒక దినమందు ప్రభు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మనమందరము కూడా ఆయనను చేరుకునే వారమై ఉన్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో దేవా, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువనేరదు, అట్టి జనములు నిర్మూలము చేయబడునని చెప్పారు. మరి దుర్మార్గుల అంతం అనేది భయంకరముగా ఉంటున్నది కనుక మాలో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించి భక్తి కలిగిన జీవితం చేయడానికి కావలసిన కృపను మాకు దయచేయండి. ఎవరైతే వర్తమానం వింటున్నారో వారి జీవితాలు మార్పు చెందాలని ప్రార్థిస్తూ ఉన్నాము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, వర్తమానములను వినండి, ఆత్మీయతలో ఎదగండి, ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్.